హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులు అయిపోయిందండి మీ ముందుకు వచ్చేసి. ఏంటో మరి నాకు తెలియదు, నాకే అర్థం కావట్లేదు. ఎంత వీడియోస్ పెట్టాలన్నా నా వెన్నంటే ఉంటుంది నాకు దరిద్రం. చాలా ఇష్టపడతాను వెంటనే వీడియోస్ అనేది పెట్టడానికి, కానీ ఏంటో ఇలా జరుగుతుంది. సరే, ఏదేమైనా కానీ చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వచ్చాను. ఇది శుక్రవారం రోజు మన షాప్ దగ్గర అయితే రెగ్యులర్గా వేసుకున్నట్టే ముగ్గులు అయితే వేసుకుంటానండి. చక్కగా షాప్కి రాగానే అమ్మవారిని సాయం సంధ్య వేళ ఆహ్వానించుకుంటూ నేను ముగ్గులు వేసుకొని చక్కగా ఇలా చేశానో లేదో వరుణదేవుడైతే నువ్వు ఎలా ముగ్గులు వేస్తావో నేను చూస్తానన్నట్టు మా అబ్బాయి అయితే విపరీతంగా నల్లగా అయితే మారిపోయింది. వాతావరణం అంతా వర్షం అయితే బీభత్సంగా వచ్చేట్టు అయిపోయింది. మన షాప్ ముందైతే ఈ విధంగా శుక్రవారం రోజు సాయంత్రం అయితే ఇలా చేసుకున్నాను. సరే, నువ్వు వచ్చినా కానీ ఆ అమ్మవారి రాక కోసం వర్షం దేవుడు వచ్చినా కానీ అమ్మవారి రాక కోసం నేనైతే ఇలా పసుపు కుంకాలతో ఎప్పుడు ముగ్గులైతే పెట్టేసుకున్నాను. యథావిధిగా అమ్మవారి దగ్గర కూడా ఇలాగా దీపారాధన చేసుకున్నాను. తులసమ్మ దగ్గర, ఇంటి దగ్గర కూడా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని వచ్చాను షాప్కి అయితే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. నేను వీడియోస్ అనేది పెట్టలేదని చెప్పేసి ఏమీ అనుకోవద్దు. మీకోసం ఎప్పుడు కష్టపడతాను. తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ కోసమే నేను ఎప్పుడు ఎదురు చూస్తాను. నా దరిద్రం అలా ఉంది, వెనక బాగా వెంటాడుతుంది. ఒక్కొక్కసారి ఎంత ఇది ట్రై చేసినా మనకి వెంటాడుతూ ఉంటుంది కదా, అలాగా ఉంది. నేనైతే నా బెస్ట్ ఇస్తాను మీకోసం. చూడండి, చూసి సపోర్ట్ చేయండి. మీకు ఎప్పుడు మీ ముందుకైతే ఏదో ఒక రూపాన అయితే మీ ముందుకు వస్తాను. మీ అందరి ఆశీస్సులు అయితే నాకు కావాలి. అలాగే నేను అనుకున్నట్టు చూడండి, వేసానో లేదో ముగ్గులు. చక్కగా వర్షం అయితే వచ్చేసింది, పెద్దగా వర్షం అయితే వచ్చింది. ఇది వచ్చేసి పౌర్ణమి రోజు అండి. పౌర్ణమి రోజు మన ఇంటి దగ్గర వేసుకున్న, గురు పౌర్ణమి రోజు మన ఇంటి దగ్గర వేసుకున్న ముగ్గులు అయితే వేసుకున్నాను. కానీ ఆ రోజు కూడా అంతేనండి. నేను ఎన్నో అనుకున్నాను మనసులో, స్వామిని దర్శించుకొని స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చాలా అనుకున్నాను. కానీ చెప్పాను కదా, ప్రస్తుతం అయితే నాకు ఏమీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి నాకు దిష్టి తగులుతుంది అనుకుంటున్నాను. నేనైతే చాలా నాకు దిష్టి అయితే తగులుతుంది. దాని కారణంగానే ఇవన్నీ మీ మధ్య నా మధ్య ఇంత లాంగ్ గ్యాప్ అనేది నడుస్తుంది. నేను ఏది తలపెట్టినా కానీ అది ముందుకనేది వెళ్ళట్లేదు. ఇదిగోండి, గడప తల్లికి కూడా ఇలా గురు పౌర్ణమి రోజు అయితే చక్కగా పూజించుకొని అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నాను. అంతేనండి నేను చేసింది పౌర్ణమి రోజు అయితే. తర్వాత స్వామివారి ప్రసాదం కోసం అయితే వెళ్ళాను. దక్కింది స్వామివారి ప్రసాదం అన్నదానం దగ్గర. ఇదైతే చాలా రోజుల తర్వాత ఫోన్ రావడం వలన వాయిస్ అనేది కట్ చేశానండి. చాలా రోజుల తర్వాత అవిసె గింజల లడ్డు అయితే చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది చేయక. ఈ విధంగా లైట్గా వేయించుకొని, మీ అందరికీ తెలుసు ఎన్ని పోషకాలు ఉంటాయో, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాగా నేను బెల్లం వాడకుండా ఇలా ఖర్జూరం అయితే వేస్తాను ఎప్పుడు కూడా తగినంత. ఇదిగోండి, విత్తనాలన్నీ తీసి ఖర్జూరాలకు పక్కన పెట్టాను. ఇలా రెడీ చేసుకున్నాను. లడ్డూలు అయితే మినిమంగా చేస్తానండి, నా ఫ్యామిలీకి సరిపోయినంత. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకుంటాను. ఇలా చేసుకొని చక్కగా ఇలా గాజు బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే చాలా హెల్దీ. అందరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా, పెద్దలకి ఎక్కువగా ఇవ్వచ్చు.
చాలా మనం కూడా తినొచ్చు, చాలా హెల్తీ, మీ అందరికీ తెలుసు. ఇదండి నేను చేసింది. థ్యాంక్ యూ.